నమస్తే, వెల్కమ్ టు రాకీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పల్నాడు జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి పోలీసుల విస్తృత తనిఖీలు, అసాంఘిక కార్యకలాపాలపై కన్నెర చేసిన కాకీలు. రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన రొంపిచెర్ల వాసి గునుగుంట్ల కోటేశ్వరరావు. నర్సరావుపేట పురపాలక సంఘంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. మంత్రి నారాయణ 1,16,00,000 రూపాయల నిధులు మంజూరు చేశారన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు. బ్రాహ్మణపల్లి రెవెన్యూ రికార్డులో భూ యజమానుల పేర్లు తారుమారు, రీసర్వే ప్రక్రియ రద్దుకు ప్రజా సంఘాల డిమాండ్. నర్సరావుపేటలోని పల్నాడు కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పీడీఎం నాయకులు కలెక్టర్ను కలిశారు. ఈ సందర్భంగా పీడీఎం నేతలు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, సమాచార హక్కు చట్టం దరఖాస్తులపై అలసత్వం చూపుతున్నారని తెలిపారు. దీనిపై కలెక్టర్కి ఫిర్యాదు చేశామన్నారు. పల్నాడు జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుండి ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. ప్రజా ఫిర్యాదుల్ని నిర్దేశిత సమయంలోగా పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేట పట్టణంలో ఆదివారం అర్ధరాత్రి పోలీసు బలగాలు మోహరించాయి. ఇటీవల వరవకట్ట, ప్రకాష్ నగర్లో తలెత్తిన గొడవలు, వరకట్టకు చెందిన ఫారూక్, షరూక్ చిన్న పిల్లలకు మత్తు పదార్థాలు ఎరవేసి దొంగతనాలు, గంజాయి రవాణా చేస్తున్నారని ఆరోపణలు రావడంతో శాంతి భద్రతల పరిరక్షణకు నర్సరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు రంగంలోకి దిగారు. పట్టణంలోని అన్ని రహదారుల్లో వాహనాలు తనిఖీ చేపట్టారు. లాడ్జీలు, చెక్పోస్టులు, బారు, మద్యం దుకాణాలు, బస్టాండ్లో తనిఖీలు నిర్వహించారు. అనుమానితుల వివరాలు సేకరించారు. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీసులు ఈ చర్యలను చేపట్టారు. అందరూ ఎవరి టీమ్ సస్పెక్ట్ హౌస్, రౌడీస్ హౌసెస్ మా వాళ్ళకి ఐడియా ఉంటుంది. నేను ఒక్కొక్క రూట్కి ఒక్కొక్క గైడ్ ఉంటాను.
विजुअल इट वस्तुंदी ये क्या है नहीं है सर ओपन कर खुद ही ओपन कर एक वो चूना है ना चूना चूना वो कहने में ऐसे कर ఓకే సార్. అందరికీ నమస్కారం. ఈరోజు నరసరావుపేట పట్టణంలో రొటీన్గా ఒక 10 మంది సిఐలు, ఒక 15 మంది ఎస్ఐలు, ఒక 100 మంది స్టాఫ్తో నరసరావుపేట టౌన్లో ఉన్నటువంటి వైన్స్, బార్స్ అండ్ రెస్టారెంట్స్, లాడ్జెస్, తర్వాత సీ బుక్కులు కానీ, త్రిబుల్ రైడింగు, ఇవన్నీ చెక్ చేయడం కోసం ఒక 10 చెక్ పోస్టులు పెట్టి చెక్ చేయడం జరిగింది. మీరంతా చూశారు. ఇది ప్రతి ఎవ్రీ డే కొంతమంది స్టాఫ్తో చేస్తున్నాం. ఈరోజు మాసివ్గా చేయాలనే ఉద్దేశంతో ఈ చెక్ పోస్టులు పెట్టి ఇవన్నీ చెక్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు చూస్తూ ఉన్నారు, కొంత వాట్సాప్లో కూడా కొన్ని ఫాల్స్ ఇన్ఫర్మేషన్లు కొంతమంది స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. దానికి కూడా భవిష్యత్తులో కళ్ళెం వేయాలనుకుంటా ఉన్నాం. మరి మీరందరూ కూడా, మీకు తెలుసు, నరసరావుపేట పట్టణంలో బార్సు, హోటల్స్ కానీ, షాప్స్ కొద్దిగా ఎక్సెస్ టైం ఉంటున్నాయి అనేది కొంత మీ ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. దానికి కూడా ఒకసారి హెచ్చరికగా ఈరోజు మొత్తం తిరుగుతూ ఉన్నాం. ఇవన్నీ తిరిగి వాళ్ళకు ఒక గైడ్ చేస్తున్నాం. మీరు ఈ టైంలోపు మీరు క్లోజ్ చేయాలి, క్లోజ్ చేయకపోతే భవిష్యత్తులో మీకు ఇబ్బందులు వస్తాయి అని ఈరోజు మేము అందరం కూడా మాసివ్గా అన్నీ చెక్ చేయదలుచుకున్నాం, చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా సర్ప్రైజ్డ్గా ఇలాంటి చెక్స్ ఇంకా చాలా ఉంటాయి. నేను మీ ద్వారా ప్రజలకు కానీ, యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి కానీ, రౌడీలకు కానీ ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నా. మీ లిమిట్స్లో మీరు కానీ ఉండకపోతే మీరు చాలా ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. సామాన్య మానవులు, మంచిగా ఉండే వాళ్ళకి ఎవ్వరికి కూడా పోలీసు వైపు నుంచి హాని ఉండదు. ఆ హామీ మేము ఇస్తున్నాం. మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా మీరు మాకు తెలియజేయచ్చు. మంచి వారికి కంఫర్టబుల్గా తిరిగే అవకాశం ఉంది. చెడు వారికి మాత్రం కంఫర్ట్గా తిరిగి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేరే వ్యవహారం చేస్తే మాత్రం తప్పనిసరిగా పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుందని మీ ద్వారా హెచ్చరిస్తూ, భవిష్యత్తులో కూడా రోజు ఈ రకమైనటువంటి చెకింగ్ ఉంటుంది. కాబట్టి ఎదవులకు మాత్రం బీ లిమిట్స్ అని చెప్పేసి మీ ద్వారా ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. కొన్ని అనుమానాస్పదంగా కొన్ని ఉన్నాయి. వాటినన్నిటిని కూడా మళ్ళీ చెక్ చేస్తున్నాం. ఆధార్ కార్డు చెక్ చేస్తూ ఉన్నాం. లాడ్జెస్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు మీరు చూశారు, ఉత్తరప్రదేశ్ నుంచి ఎవడో వచ్చాడు, వాడు ఎందుకు వచ్చాడు అనేది వాడి ఆధార్ కార్డు చెక్ చేసాం. అదేవిధంగా వేరే వాళ్ళ నుంచి వచ్చారు, హాస్పిటల్ నుంచి వచ్చి చేశారు. దానికి కావాల్సినటువంటి ఎవిడెన్స్ని మనం తీసుకొని, సాక్ష్యాలు తీసుకున్న తర్వాత వాళ్ళని మనం ఇది చేస్తూ ఉన్నాం. ఏదన్నా ఇల్లీగల్ వ్యవహారం ఉండేటట్టయితే ఇమ్మీడియట్గా వాళ్ళని కస్టడీలో కూడా తీసుకోవడం జరుగుతుంది. గుంటూరు జిల్లా మంగళగిరిలో రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్గా నర్సరావుపేట నియోజకవర్గం రొంపిచెర్ల గ్రామానికి చెందిన గొనుగుంట్ల కోటేశ్వరరావు సోమవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. టీడీపీ ఆవిర్భావం నాటి నుండే కార్యకర్తగా పార్టీ అభ్యున్నతికి సేవలు అందించామన్నారు. తన సేవలను గుర్తించి గ్రంథాలయ పరిషత్ చైర్మన్ పదవి ఇచ్చారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. విద్యార్థులు, యువతకు ఫోన్స్పై ధ్యాస ఉండకూడదన్నారు. గ్రంథాలయాన్ని సందర్శించి పుస్తకాలు చదివితే విజ్ఞానాన్ని పొందుతారని ఆయన ఈ సందర్భంగా సూచించారు. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి వర్యులు కాబోయే ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు,
రాష్ట్ర మంత్రివర్యులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలందరికీ కూడా ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున ఈ సంస్థకు నవంబర్ 9వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఈ కార్పొరేషన్ను ప్రకటించడం జరిగింది. అనివార్య కారణాల వల్ల ఈరోజు జీవో రావడం జరిగింది. జీవో వచ్చిన సందర్భంగా ఈరోజు మంచి రోజు కాబట్టి నేను బాధ్యతలు చేపట్టాను. కార్యకర్తల సమక్షంలో త్వరలో ఒక డేటును ప్రకటించి మీ అందరి సమక్షంలో నేను పూర్తి బాధ్యతలు చేపడతానని చెప్పి తెలియజేస్తూ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నర్సరావుపేట లింగంగుంట్ల ఏరియా ప్రభుత్వ వైద్యశాలలో ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీ అపోలో డయాలసిస్ యూనిట్కు కలెక్టర్ అరుణ్ బాబుతో కలిసి ఎమ్మెల్యే అరవింద్ బాబు భూమి పూజ చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రంగారావు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. నేను చెప్తున్నాను పంపి కొంచెం అనుకుంటగలరా మీరు అనుకుంటున్నా మేడం ప్లీజ్ థ్యాంక్ యూ. మన పల్నాడు జిల్లాలో నర్సరావుపేటలో గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా 2 ఈరోజు మనము శంకుస్థాపన చేయడం జరిగింది. ఒకటి IPHL ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్ ఒకటి, రెండవది డయాలసిస్ పేషెంట్ సంబంధించి CC. ఈ 2 కూడా ఈరోజు శంకుస్థాపన చేశాము. దాదాపుగా ఒకటేమో 125 కోట్లు, ఒకటి 37 కోట్లతో 210 కోట్లతో ఈ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. 1.25 crores ఒకటి 37 lakhs అంటే దాదాపుగా 160 కోట్లు, 1,60 లక్షలతో వర్క్ చేస్తున్నాము. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు అలాగే హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీకి ఇక్కడ హాస్పిటల్స్ సూపరింటెండెంట్ గారు, రీసెర్చర్స్ గారు అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేశాము. ఈ ఏమైతే వర్క్ చేస్తున్నారో కాంట్రాక్టర్కి నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. ఎక్కడ క్వాలిటీకి కాంప్రమైజ్ అవ్వకుండా విత్ ఇన్ టైం ఇది పూర్తి చేసి నర్సరావుపేటకి ఒక మంచి ఫెసిలిటీ తీసుకురావాలని వాళ్ళు చెప్పాను. ఈ రోజు నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది. 3 to 4 monthsలో ఈ పని అంతా పూర్తవుతుంది. ఒక నెల అటు ఇటు అయినా కూడా ఒక 4-5 monthsలో కంప్లీట్గా ఈ 2 ఫెసిలిటీ మనకి అందుబాటులోకి వస్తాయి. కాబట్టి దీన్ని త్వరగా పూర్తి చేసుకొని ఈ ప్రజలందరికీ దీన్ని మనము ఉపయోగపడే విధంగా తయారు చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, మోడీ గారు ఆశీస్సులతోటి ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుంచి కూడా మరి ఏదైతే 5 ఏళ్ళకి వ్యవస్థలు పాడైపోయినాయో ఆ వ్యవస్థలను బాగు చేసుకుంటూ వాళ్ళ నర్సరావుపేట లింగంగుంట జిల్లా హాస్పిటల్లో ఉండడం జరిగింది. మరి ఇక్కడ ప్రభుత్వం మన హెల్త్ మినిస్టర్ గారు చంద్రబాబు నాయుడు గారు మరి ఇక్కడ IPHL ల్యాబ్ కోసం ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్ దీన్ని ఒకటి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది 1,30 lakhs తోటి ఇది శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా డయాలసిస్ యూనిట్ కూడా ఇక్కడ ఒక వింగ్లో పెట్టడం జరిగింది. దానికి కూడా 36 lakhs శాంక్షన్ చేయడం జరిగింది. దాదాపు 2 కోట్ల రూపాయలని మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత మరి గవర్నమెంట్ హాస్పిటల్కి శాంక్షన్ చేయడం జరిగింది. మరి కలెక్టర్ గారు దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా DMHO గారు, మరి ఏరియా హాస్పిటల్ DCHS ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ గారు రంగారావు గారు, అదేవిధంగా DMHO గారు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. అంటే ఈ IPH ల్యాబ్ వల్ల ఏంటంటే
పెరిఫెరీ నుంచి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే బ్లడ్ టెస్ట్ అంటే ఏరియా హాస్పిటల్ కానీ పిహెచ్ఎస్ కానీ అర్బన్ క్లినిక్స్ వీటి నుంచి బ్లడ్ తీసుకొస్తే కనుక బ్లడ్ టెస్ట్ చేసి ప్రతి బ్లడ్ టెస్ట్ కూడా ఉచితంగా చేస్తారు. అదేవిధంగా చాలా స్పీడ్గా చేస్తారు. నంబర్ ఆఫ్ టెస్టులు ఎక్కువ చేయడానికి అవకాశం ఉంది ఈ ఐపీహెచ్ ల్యాబ్లో. అదేవిధంగా ఇక్కడ మనకి పెథాలజిస్ట్ కూడా అమ్మాయి ఉన్నారు డాక్టర్ గారు. వీరందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాము. వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 90లో 8 ఎకరాల 61 సెంట్లు నమోదైందని ఈ సర్వేలో రెవెన్యూ అధికారులు ఈ భూములకు సంబంధం లేని వ్యక్తుల పేర్లను 1B అడంగల్ రికార్డులో నమోదు చేశారని పీడీఎం నేతలు ఆరోపించారు. నర్సరావుపేట కార్యాలయంలో నిర్వహించిన ప్రజావేదికలో బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పీడీఎం నేతలు మాట్లాడుతూ దీనిపై పలుమార్లు వినుకొండ తహసీల్దార్ కలెక్టర్కి ఫిర్యాదు చేశామన్నారు. గుడిపాటి రవితో రెవెన్యూ అధికారులు కుమ్మక్కై అతని పేరు నమోదు చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేశారన్నారు. రికార్డులను ట్యాంపరింగ్ చేస్తున్నారని ఆరోపించారు. ఆ గ్రామ రీసర్వే ప్రక్రియను రద్దు చేయాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. అదే గ్రామంలో చాకలి మాన్యం ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుని రజక సోదరులకు న్యాయం చేయాలని నిరసన తెలిపి కలెక్టర్కి మెమోరాండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరావు, నల్లపాటి రామారావు, జిల్లా అధ్యక్షుడు షేక్ మస్తాన్ వలి, కార్యదర్శి రామకృష్ణ, మాజీ ఉప సర్పంచ్ సురభి, వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా ప్రజలు అనేక సమస్యల మీద ప్రభుత్వాధికారుల దగ్గరికి వెళ్ళి తమ సమస్యలు పరిష్కరించాలంటూ అనేక మార్లు అర్జీలు ఇచ్చినప్పటికీ పట్టించుకొని అధికారులు ప్రభుత్వ పరంగా ప్రజలకు ఏమేమి సౌకర్యాలు ఇస్తున్నారు, ప్రజల సమస్యలని ఎందుకు పట్టించుకోకుండా ఉంటున్నారు అనే విషయాల మీద ప్రజా సంఘాలుగా మేము పల్నాడు జిల్లా వ్యాప్తంగా అనేక మంది ప్రభుత్వాధికారులకు సమాచార హక్కు చట్టం కింద అనేక అర్జీలు ఇవ్వడం జరిగింది. దీనిని పట్టించుకున్నటువంటి అధికారులు సమాచారం కోరిన సమాచారాన్ని ఇవ్వాల్సిన అధికారులు వీటిని కూడా పక్కకు పెట్టేసే పరిస్థితి కనబడతా ఉంది. దీని మీద ఉన్నతాధికారులను కూడా అప్పీలుకు తీసుకెళ్లగా వారు కూడా పట్టించుకోకపోవటం వలన తగిన సమాచారాన్ని ఇవ్వాలని చెప్పి ఈరోజు గ్రీవెన్స్లో పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి మేము కోరిన సమాచారాన్ని ఇవ్వాలని, సమాచార హక్కు చట్టం కింద సరైన సమాచారం ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈరోజు గ్రీవెన్స్లో కలెక్టర్ గారిని కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం పారదర్శకంగా ప్రజలకు సేవ చేయాల్సింది పోయి వీటన్నిటినీ తుంగలో దొక్కి అవినీతికి పాల్పడటం అనేది హేయమైన చర్య. దీన్ని ప్రజా సంఘాలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం పారదర్శకంగా, అధికారులు పారదర్శకంగా పనిచేసి ప్రజలకు సేవ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలోని 200 పడకల ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో కనీస సౌకర్యాలు లేక రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఎం నర్సరావుపేట కన్వీనర్ శివకుమారి అన్నారు. క్రిటికల్ కేర్ విభాగం లేకపోవడంతో రోగులను గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు పంపుతున్నారని ఆరోపించారు. నర్సరావుపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సిఐటియు సిపిఎం నాయకులు నిరసన తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ అరుణ్ బాబుకు వినతి పత్రం అందించారు. ప్రమాద మరణాన్ని ప్రమాద మరణ లబ్ధిని సహజ మరణ లబ్ధిని ప్రసూతి సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి. సంక్షేమ బోర్డును నర్సరావుపేట పల్నాడు జిల్లా కేంద్రం అయిన తర్వాత 200 పడకలతోటి పెద్ద హాస్పిటల్ నిర్మించడం జరిగింది. అయితే చిన్న కేసులకు కూడా క్రిటికల్ కేర్ హాస్పిటల్ విభాగం లేనందువల్ల అన్ని గుంటూరుకి రిఫర్ చేస్తున్నారు కేసులు. దీనివల్ల ఏంటంటే బాపట్ల, ప్రకాశం జిల్లా నుంచి కూడా అనేక మంది పేషెంట్లు మన హాస్పిటల్కి వస్తున్నారు. రావటంతో ఇక్కడ లేదు అంటే మళ్ళా అదే విధంగా గుంటూరు వెళ్లాల్సిన పరిస్థితి. రోగులు కానీ బంధువులు కానీ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. దీన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం 37 కోట్ల నిధులు కేటాయించింది. అయినా ఇప్పటివరకు కూడా స్థల కేటాయింపు జరగలేదు, దాన్ని ప్రారంభించలేదు. దీనివల్ల ఏంటంటే ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. వెంటనే దీన్ని ప్రారంభించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. దాంతోపాటు ఏంటంటే హాస్పిటల్లో అన్ని వసతులు కూడా లేవు. ఎందుకంటే ఎక్స్రే విభాగం ఒకటే ఉంది తప్పితే మిగతా ఏది చేయాలన్నా కానీ బయటకి పంపిస్తున్నారు. రోగులు ఏంటంటే ఇబ్బందులు పడుతున్నారు. అనేక వేలు ఖర్చు అవుతుంది. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అన్ని విభాగాలు కూడా పనిచేసేటట్టు చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ నర్సరావుపేట మండల కమిటీగా కోరుతున్నాం. నర్సరావుపేట భువనచంద్ర టౌన్ హాల్లో ఎమ్మెల్యే అరవింద్ బాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. దివంగత నేత ఎన్టీఆర్ చిత్రపటానికి పలువురు ప్రముఖులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మధుర గానాల హరి, ఎన్టీఆర్ చిత్రాల పాటలు, దుర్యోధన ఏకపాత్ర అభినయం, ఎన్టీఆర్ వేషధారణలో పాత్రల ప్రదర్శన అలరించాయి. ఎమ్మెల్యే అరవింద్ బాబు ప్రసంగించారు. భగవంతుడు వచ్చి మళ్ళీ నన్ను రక్షించాల్సిన అవసరం వచ్చింది కదా. మన
ఎమ్మెల్యే గారిని సాధారణంగా అలాగే గోతు ప్రజలను చేసినటువంటి శ్రీమతి అపూర్వములు ఈ జగన్మోహనాత్మకులు ఓయి మీరు ఎవరు ఏంటి మీరు ప్రతి వచనం దిగరు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా 29వ వర్ధంతి ఇవాళ నర్సరావుపేట టౌన్ హాల్లో నర్సరావుపేట కళావేదిక తరపున మరి అన్నగారిని స్మరించుకుంటూ అందరం కూడా తన్మయతలు మునిగిపోవడం జరిగింది. ఏదైతే అన్న ఎన్టీ రామారావు గారు నట సార్వభౌమ విశ్వవిఖ్యాత మరి ప్రపంచవ్యాప్తంగా ఆయన తెలియని వారు ఎవరు ఉండరు అటువంటి మహా వ్యక్తిని వాళ్ళు తలుచుకుంటూ కొలుచుకుంటూ కూడా రాముడు భీముడు అంటే అన్న ఎన్టీఆర్ దేవుడు అనే కార్యక్రమాన్ని చేపట్టి నర్సరావుపేట కళావేదికలు ఇవాళ వారి పేరు మీద మరి గాన అమృతంలో మునిగిపోవడం జరిగింది. నర్సరావుపేట భువనచంద్ర టౌన్ హాల్లో 2వ రోజు గీతా జ్ఞాన యజ్ఞం శ్రీ భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగ ఉపన్యాసాన్ని పూజ్య గురుజీ యజ్ఞానంద స్వామి భక్తులకు ప్రబోధించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అరవింద్ బాబు, సుధా రాజేశ్వరి దంపతులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం మాజీ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ గుప్తా, వాణిజ్య వర్తక సంఘం అధ్యక్షుడు వనమ శివ, టీడీపీ నాయకుడు వాసిరెడ్డి రవి, మహిళలు పాల్గొన్నారు. భగవంతుడు వచ్చి మళ్ళీ నన్ను రక్షించాల్సిన అవసరం వచ్చింది కదా. ఏమయ్యాడు వాడు? ఏం చెయ్యగలను అని అది నువ్వు చేసిన ప్రతి కార్యము సిద్ధిస్తుంది. విజయానికి పని చేయాలంటే నేను నన్ను నేను గుర్తుంచుకొని నేను ఏ కర్మ చేయాలి అని అంటే ఏ కర్మ చేయాలి అని నిర్ణయించుకునే హక్కు నీకు లేదు. ఏది చేతనైతే అది చెయ్యి అన్నా. దాన్నే స్వధర్మము అన్నా. విజయము రాదు, గొప్ప సంపదలు రాదు కదా. ఇతరులు చేసింది నేను చేస్తే ఇతరులు బాగా సంపాదన ఎవరెవరికి ఏ కర్మలు చేయగలరు? లోపల ఉన్నటువంటి వ్యక్తి యొక్క అసలు స్వరూపం అని 18 శ్లోకాల్లో అతీతంగా ఉంది. శరీరం, మనసు, మరి లోపల ఉన్న ఆయన ఎవరయ్యా అని చెప్పాడు. పంచభూతాలకి అతీతమైన బాగా చదివి పరీక్షలు రాస్తే నీకు సర్టిఫికెట్ వస్తుంది. చదవడం నాకు చేత కాదు కానీ సర్టిఫికెట్ కావాలి అని అంటే అక్రమ మార్గంలో వెళ్ళాలి కదా. నేను పని చేయడం నాకు వల్ల కాదు, ఫలితం కావాలి అని అంటే ఇతరులు చేసిన కర్మల ఫలాలను ఆహరించాల్సిన అవసరం వస్తుంది. ఇక రెండు కూడా దొంగతనమేనండి అన్నారు. అన్న ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా గీతా పారాయణను కూడా పెట్టడం జరిగింది టౌన్ హాల్లో. మరి ఈ కార్యక్రమాన్ని కొన్ని వందల మంది వచ్చి వాళ్ళ తిలకిస్తూ ఉన్నారు కాబట్టి వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా వీళ్ళ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 46 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి కూడా అన్న ఎన్టీ రామారావు గారి పేరు మీద ఇవాళ ప్రభుత్వం నడుస్తుంది. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాన్ని తలుచుకుంటూ ఇవాళ వర్ధంతిని ఎంతో సంతోషంగా జరుపుకుంటున్న మరి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులందరికీ, మహిళలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్. నర్సరావుపేట పట్టణంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే అరవింద్ బాబు సోమవారం శ్రీకారం చుట్టారు. సింధు స్కూల్ వద్ద కల్వెట్ నిర్మాణం, హైలెవెల్ బ్రిడ్జ్, మార్కెట్ యార్డ్లో హెచ్డిపిఈ డిస్ట్రిబ్యూటర్ పైప్ లైన్, శ్రీకృష్ణ చిత్రాలయ థియేటర్ సెంటర్ నుండి ఈశ్వర్ మహల్ థియేటర్ వరకు యూజరీ రిసోర్టేషన్ వంటి పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పథకాలకు పెద్దపీట వేసిందన్నారు. పురపాలక శాఖ మంత్రి నారాయణ సహకారంతో నర్సరావుపేట పట్టణానికి 1,16,00,000 రూపాయల గ్రాంట్ను తీసుకొచ్చామన్నారు. గత ప్రభుత్వంలో నిలిచిపోయిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ కమిషనర్ జస్వంతరావు, అధికారులు, కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అరుంధవ్ గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, మీరు దగ్గరికి వెళ్ళండి. కమిషనర్ గారు కొంచెం ముందుకు రండి. మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతోటి, పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతోటి, మరి ఇవాళ మన పురపాలక శాఖ మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో నర్సరావుపేటకి 1,16,00,000 గ్రాంట్ రావడం జరిగింది. ఈ గ్రాంట్లో మరి 3 శంకుస్థాపనలు చేయడం జరిగింది. ఒకటి కరెంట్ ఆఫీస్ దగ్గర 31వ వార్డు సింధు స్కూల్ దగ్గర మరి హై లెవెల్ బ్రిడ్జ్ ఒకటి కడుతున్నాము. ఇది చాలా పాతకాలం బ్రిడ్జ్ అనమాట. 35 ఏళ్ల క్రితం కట్టిన బ్రిడ్జి మళ్ళీ వాళ్ళు కొత్తగా రెనోవేట్ చేసి కొత్త బ్రిడ్జి కడుతున్నాము. దానికి దాదాపు 36 లక్షల శాంక్షన్ అవ్వడం జరిగింది. ఈ బ్రిడ్జిని దగ్గరుండి మరి మున్సిపల్ శాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్ గారు, అధికారులందరూ కూడా రావడం జరిగింది. అదేవిధంగా చిత్రాలయ రోడ్ దగ్గర మరి సిమెంట్ రోడ్ ఒకటి కొత్తగా కడుతున్నాము. ఆ రోడ్డు వేయడానికి ఒక 20 లక్షలు గ్రాంట్ రావడం జరిగింది మున్సిపాలిటీ నుంచి. అదేవిధంగా ఇప్పుడు మార్కెట్ యార్డ్ దగ్గర 3వ శంకుస్థాపన చేయడం జరిగింది. ఆల్రెడీ ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టి ఉంది. దీనికి పంప్ హౌస్ ఒకటి, పైప్ లైన్ కనెక్షన్స్, ఇవన్నీ కూడా దాదాపు 36 లక్షలు గ్రాంట్ రావడం జరిగింది. అంటే టోటల్గా 1,16,00,000 గ్రాంటు మన నర్సరావుపేట పట్టణానికి మన పురపాలక శాఖ మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాము. దీనికి మరి మున్సిపల్ అధికారులు, కమిషనర్ గారు, డిఈ గారు, ఎంఈ గారు అందరూ కూడా దగ్గరుండి ఈ 3 శంకుస్థాపనలు చేసిన తర్వాత 3ని త్వరగా మన నిర్మాణం చేపట్టడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాము. పల్నాడు జిల్లా ఆర్యవేశ సంఘం ఆధ్వర్యంలో నర్సరావుపేట కలెక్టర్, జిల్లా పోలీసు కార్యాలయాల్లో ప్రజావేదిక అర్జీదారులకు అన్నదానం చేశారు. ఈ శిబిరాన్ని ఏఎస్పీ సంతోష్ ప్రారంభించారు. దాతల తిరువీధుల సుధాకర్, అమృత పాయింట్స్ యజమానులను సన్మానించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పల్నాడు జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి పోలీసుల విస్తృత తనిఖీలు, అసాంఘిక కార్యకలాపాలపై కన్నెర చేసిన కాకీలు. రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన రొంపిచెర్ల వాసి గునుగుంట్ల కోటేశ్వరరావు.
నర్సరావుపేట పురపాలక సంఘంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. మంత్రి నారాయణ 1,16,00,000 రూపాయల నిధులు మంజూరు చేశారన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు. బ్రాహ్మణపల్లి రెవెన్యూ రికార్డులో భూ యజమానుల పేర్లు తారుమారు. రీసర్వే ప్రక్రియ రద్దుకు ప్రజా సంఘాల డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రాకీ న్యూస్.